వల్ల ఆ వైబ్రేషన్ బాడీకి ట్రాన్స్ఫర్ అయిపోయి మీకు కూడా ఫీలింగ్ అయితే ఉంటుంది. స్టీరింగ్ పట్టుకున్నప్పుడు కారు కూడా వైబ్రేషన్ అవుతున్నట్టు. అందుకోసమే 1,00,000 కిలోమీటర్ తిరిగినా గానీ, ఒక 10-12 సంవత్సరాల తర్వాత గానీ ఈ ఇంజిన్ బెడ్లు టైం టు టైం చెక్ చేసుకొని ఏదైతే డ్యామేజ్ ఉన్నాయో వాటిని మార్చుకుంటే మీకు మళ్ళీ స్మూత్ గా ఇంజిన్ నడుస్తున్నప్పుడు గానీ, ఐడిల్ లో గానీ స్మూత్ గా ఉంటది. రఫ్నెస్ అనేది ఫీల్ కాకుండా స్మూత్నెస్ ఫీల్ అవుతుంది. ఆ టైం టు టైం మీరు చెక్ చేసుకుని ఏ అయితే డ్యామేజ్ అయినా అవి మార్చుకోండి. మీ ఇంజిన్ లైఫ్ కూడా పెరుగుతుంది. ఫర్దర్ గా ఈ బెడ్లు మార్చడం వల్ల వేరే కనెక్టెడ్ వస్తువులు కూడా డ్యామేజ్ కాకుండా ఉంటాయి. ఈ ఇంజిన్ బెడ్లు గేర్ బాక్స్ బెడ్ డ్యామేజ్ కావడం వల్ల మనం టైం టు టైం తెలుసుకొని మార్చుకోకపోవడం వల్ల ఇంజిన్ నుంచి వచ్చే పవర్ గేర్ బాక్స్ నుంచి డ్రై షాఫ్ట్ ద్వారా వీల్ కి వెళ్తుంది. ఈ వీల్ నుంచి గేర్ బాక్స్ మధ్యలో ఉన్న డ్రై షాఫ్ట్ అలైన్మెంట్ అనేది కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. అలా డిస్టర్బ్ కావడం వల్ల ఆ డ్రై షాఫ్ట్ కూడా డ్యామేజ్ కావడం, డ్రై షాఫ్ట్ ఆయిల్ సీల్ డ్యామేజ్ కావడం, బేరింగ్ పోవడం అనేది జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే టైం టు టైం ఇంజిన్ బెడ్లు గేర్ బాక్స్ బెడ్లు చెక్ చేసుకుని అవసరం అయితే మార్చుకోండి. థ్యాంక్ యూ.